అందరికీ నమస్కారం. వేసవికాలం చికెన్ తినాలంటే బాగా వేడి చేస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు వేడి చేయకుండా ఉండడంతో పాటు ఉల్లిపాయలు ఏమీ వాడే అవసరం లేకుండా ఎక్కువ గ్రేవీతో అన్నంలో కలుపుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేలా మా పెద్దమ్మగారు చేస్తే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, 6-7 యాలకులు, 5-6 లవంగాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి ఇవన్నీ చక్కగా నానేలా ఇవి మునిగే వరకు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి చక్కగా నానడం వల్ల గసగసాల్లో అసలు పలికేమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇవి బాగా నాని నీళ్ళన్నీ పీల్చేసుకుంటాయి కాబట్టి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వేపుడులో ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివేమీ వాడం కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉండేలా గ్రేవీ సరిగా ఉండడం కోసం ఈ మసాలా సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ ట్రిప్లై స్టీల్ కడాయిని వాడుతున్నాను. ఇది లిడ్తో పాటు వచ్చే కడాయి అన్నమాట. ఇది చాలా మందంగా ఉండి కూర వండినప్పుడు మసాలా మాడిపోవడం కానీ అడుగు పట్టేయడం లాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దీంతో పాటే అన్నం వార్చుకోవడానికి ఇంకా నూడిల్స్ కానీ బంగాళాదుంపలు కానీ ఉడికించినప్పుడు ఇలా వార్చుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ గిన్నెని కూడా తీసుకున్నాను. మందంగా మంచి క్వాలిటీతో ఉండే ఈ పాత్రలు కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కిలో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి. 5 నిమిషాల పాటు వేయించేసరికి చికెన్ కొద్దిగా వేగి ఇలా కలర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చీల పేస్టు వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా నూనెలో 10 నిమిషాల పాటు వేగిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరికొంచెం సేపు చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ కొద్దిసేపు ఉడికేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరొకసారి బాగా కలిపిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఈ నీళ్లు కొంచెం ఎగిరే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కూర ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. అయితే ఈ మసాలా పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే కూరకి సరిపడినంత గ్రేవీ వస్తుంది. ఈ మసాలా అంతా కూరలో కలిసేలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కూర చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మసాలాలో ఉండే పచ్చితనం అంతా పోయి కూరలో ఉండే నీరంతా ఆవిరైపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నట్లయితే మన కూర రెడీ అయిపోయినట్లే. ఈ కూరని కావాలంటే ఇంకా డ్రైగా కూడా చేసుకోవచ్చు. కానీ అన్నంలో కలుపుకోవడానికి కూడా అనుకూలంగా ఉండడం కోసం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, పెరుగు, టమాటా ఇలాంటివి ఏమీ వేయకపోయినా కానీ ఈ మసాలా గ్రేవీతో ఇంకా గసగసాల ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.